ఈ మ్యాచ్ రండిరా చూసుకుందాం. కిందటి మ్యాచ్లో సోలో స్క్వాడ్ కొడితే వెనక నుంచి కొడతారా? ఇప్పుడు కొడతాను రాయండి. ఏంది భయ్యా నీకు అంత ధైర్యం వస్తుంది? ఏం పట్టుకొచ్చావేంటి? అమ్మి అంగప్పారు అంటే ఏంటి? పైన చూడు. ఓర్ని ఇప్పుడే కదా బ్రో మీ గురించి ఎలివేషన్ ఇచ్చాను నేను. వీడు చూడు గెన పట్టుకుని అదుక్కి వెళ్ళిపోతున్నాడు. గెన పట్టమని తిరుక్కు వెనకాలకు చూడాలి, అప్పుడే కదా బోయ్ అవుతుంది. ఇప్పుడే మీ టీమ్మేట్కి చెప్పాను శ్రద్ధ, నువ్వు కూడా నువ్వు గెన పట్టుకొని మీ ఆయనకు వచ్చేస్తున్నావు. నేను అక్కడ నుంచి నేను వస్తాను కదా అక్కడికి, అలాగని మరి ఏం చేయలేను. వీడు నాకు అయిపోయాడు. ఇంకా వీళ్ళ టీమ్మేట్స్ ఇక్కడికి వస్తారా? లేదు రావట్లేదు. ఆవిడ మనోడు వచ్చాడు. అబ్బా మన వాళ్ళు అప్పుడు ఒక స్క్వాడ్ని వైపౌట్ చేసేసారు. మన వాళ్ళు టీంని వైపౌట్ చేశారు. మనం చేయకపోతే బాగుండదు. అక్కడ ఫైరింగ్ అవుతుంది, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు వాడిని ఎలాగని నేనే కొట్టాలి. ఇగో మళ్ళీ మార్క్ వచ్చింది. నా కొడుకు ఎక్కడున్నాడు? వీడు అయిపోయాడు. నా కొడుకు అటు సైడ్ పేలిపోయింది. అడిగి వీడు ఎక్కడ ఉన్నాడు అంటే వీళ్ళ టీమ్మేట్స్ కూడా ఇక్కడే ఉంటారు. ఓవర్ నీళ్ళు గ్లూ వాళ్ళు ఈ పక్క వెళ్ళడానికి లేదు, ఆ పక్క వెళ్ళడానికి లేదు. సర్లే ఏం చేద్దాం, ఏక దొరికింది. ఇంకా ఎవడు కనిపించట్లేదు. అగో కనిపించండి నా కొడుకు. బాడీ షూట్ ఒకటి 24. ఆగిరా ఎస్కేప్ అయిపోక ఆగిరా, నేను వస్తున్నాను ఆగిరా. ఏడీడు ఎక్కడున్నాడు? అగో కనిపించాడు. ఎట సైడ్ పడిపోయింది. అడిగి టీంని ఎలాగైనా వైపౌట్ చేస్తాను. నేను ఒకసారి ఇచ్చానంత మాట నిలబెట్టుకుంటాను, మీకు తెలుసు కదా. అగో అలాగుంటుంది మరి మనతోని. ఇప్పుడు నుంచి ఎవడ కనబడినా వాడికి సావే. దీనమ్మ ఇప్పుడే వేసిన ఇచ్చాను కదా బ్రో నాకు. నేను అంతలోనే నువ్వు అయిపోయావు. అయినా పర్లేదు, నా కొడుకు నీకని నేను వదలను. నీ గురించి వాడిని ఎలాగనే వేస్తాను, నేను వదలను. అడిగి దా బయటికి రా నా కొడుక, బయటికి రారా నువ్వు. వీడు బయటికి రామని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అయినా పర్లేదు, మేనకు వస్తాడు, వెయిట్ చేద్దాం. అదొక పడిపోయింది అటు సైడ్. గంగమ్మ తల్లి జాతరలో ఏట తలలు నరికినట్టు ఫైనల్ గా నాక్ చేసిన కిల్ కూడా వచ్చేసింది. ఇంకా ఇక్కడ ఎవరు లేరు కావాలా. మన నెంబర్ 4 బ్రో అదే వెళ్ళాడు. మనం చూపటిద్దాం. మనోడికి చుట్టుముట్టి చెక్కేస్తున్నారు కావాలా, వెళ్ళి చూపటిద్దాం. ఓ ఇద్దరా? ఓకే అయినా పర్లేదు, మనం వాళ్ళిద్దరిని ఎలాగైనా వేసేవాలి. ఏం మాట్లాడుతున్నావు? ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఇప్పుడు చూడు అది ఎలా కొడుతున్నావు. ఓర్ని మన బ్రో కిల్ ఎత్తేసాడు. అయినా పర్లేదు. ఓ మన బ్రో నాక్ చేసాడు. ఈ నెలగా నాక్ చేసేయాలి. ఆ నాక్ అయిపోయాడు. వీడిని ఫుల్ గిల్ చేసి మనోడిని రివైవ్ చేస్తాం అనుకున్నలోగే మనోడిని చంపేసినారు. ఒక సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వట్లేదు నా కొడుకులు. యాదకి నుంచి కొడుతున్నారు కూడా అర్థం కావట్లేదు. చుట్టుపక్కల వేసుకోవాలి ముందు జాగ్రత్తకి. మెడికేట్ వేసుకొని చూస్తాం ఎదుగు నుంచి కొడుతున్నాడు వాడు. ఇగో ఈ పక్క నుంచి సౌండ్లు వస్తున్నాయి. ఎవడో కనిపించట్లేదు. ఆగో కనిపించాడు, అంతలోనే వెళ్ళిపోయాడు. అయినా పర్లేదు, వెయిట్ చేద్దాం. వాడి గురించి బయటకు వచ్చిన దాకా వెయిట్ చేద్దాం. వచ్చినంటే బుర్రకే పేలగొట్టాలి నా కొడుకు. ఊరిని తెవడు రీడు కొంచెం అయితే గుద్ది దొబ్బుతుంది నా కొడుకు. కారోడ్ని కొట్టకుండా వదలను. వెయ్యి నా కొడుకుని, వాడిని వదలకు బ్రో. వెయ్యి నా కొడుకుని. నాకైపోయాడు నా కొడుకు. దొంగ నా కొడక, కారు పైన వచ్చి గుద్దుతావా దొంగ నా కొడక. ఊరిని మనోడు కూడా నాకు అయిపోయాడు. ఊరు ఇంకొకడు ఉన్నాడు బ్రో, వాడిని ఎలాగని వదలకు. నా కొడుకుని అడ్డ పేలగొట్టాడికి. మనోడు 45 డ్యామేజ్ ఇచ్చాడు. వాడు బయటకు వస్తాడని వెయిట్ చేస్తున్నాడు మనోడు. వచ్చినాడు, గ్రెనేడ్ వేసాడు. అయినా లాభం లేదు, గ్లూవల్ వేసుకున్నాడు. వెయిట్ చేయి బ్రో, వెయిట్ చేయి. వచ్చిన దాకా వెయిట్ చెయ్యు. ఏడి వాడు ఎస్కేప్ అయిపోయాడు. రివైవ్ ఇచ్చే బ్రో. ఓకే మన డ్రైవర్ ఇచ్చేసాడు. దిగిన ప్లేస్లో దిగేద్దాం, మంచి లూట్ దొరుకుతుంది. మళ్ళీ మన లూట్ మన లూట్ దొరికిపోయింది. ఏంటి బ్రో గ్లూవల్ వేసుకున్నాడా? ఎవరున్నారేంటి అక్కడ? ఏమో మామూలుగా వేసుకుంటాడేమో గ్లూవల్. సరే మన లూట్ దొరికేసింది. మనము గ్లూవల్ వేసుకుందాం ముందు జాగ్రత్తకి, ఎవడైనా ఉంటాడేమో అని. ఎవరు ఉండట్లే కానీ అలా వేసుకున్నాను గ్లూవల్. MP5 3 దొరికింది. ఊరిని ఉన్నాడు ఇక్కడ, అందుకే వేసుకున్నాడేమో బ్రో. అయిపోయాడు నా కొడుకు ఫుల్. కుర్రే ఓర్ని వీళ్ళ క్యారెక్టర్లో చిరాకు దోపుతుంది గేమ్. ఓకే మనోడు మన కిల్ చేసాడు బ్రో. రివైవ్ ఇచ్చేసాడు మనోడు. మెడికిట్ వేసుకుని సైడ్కి వెళ్ళినలోగే మరొక రోజు సార్ ఆ పక్క నుంచి జోర్ నుంచి వచ్చారు నా కొడుకులు. ఫుల్ డ్యామేజ్ ఇచ్చాను. ఓడి అమ్మ గ్లూవల్ వేసుకున్నాడు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. మాకు ఒక్క కిల్లేని రావాలి ఇద్దరులోన. అబ్బా ఒక్క కిల్ 26 డ్యామేజ్కి వచ్చేసింది. సర్లే అక్కడ మన వాళ్ళందరినీ వేసేసారు. అలా చూడండి. ఊరిని మనోడు అయిపోయాడు. ఊరిని గ్లూవల్ వేసుకుని రివైవ్ ఇచ్చాలి మనోడికి వెంటనే.
ఒక 20 ఇచ్చేసాము. ఇప్పుడు వాడు నొదలకొద్దు. ఇప్పుడు అప్పుడే మన డాక్ తీసాడు. అయితే అయిపోయింది. ఎగ్జిల్ చేసుకున్నాడు. లాలీ ముట్టేస్తున్నాడు మనోడు. సరే జోన్కి వెళ్ళిపోతాం. పీక్ వచ్చేసాము. ఎవరో కనిపించట్లేదు. ఇక్కడ ఇవి అయింది. ఓర్ని చాలా మందే ఉన్నారు పీకిలా. అయినా పర్లేదు. అగో మన జోన్లోని కూడా ఒకడు ఉన్నాడు. మనోళ్ళు వేసుకుంటారు, వాళ్ళని చూసుకుంటారు మనోళ్ళు. ఇదేంటి బ్రో, రెండోసారి కూడా ఎలివేషన్ ఇచ్చాను, మీరు వేస్ట్ చేసుకున్నారు. ఏం పర్లేదులే. ఇది ఎవరితో ఫుల్ కిల్ వచ్చింది. ఫుల్ కిల్ దొబ్బేసాము. లోపల ఇంకోడు ఉన్నాడు. వాడిని కొట్టేసి మనల్ని రివైవ్ ఇచ్చేద్దాం వెళ్ళి. ఏడి బయటికి రావట్లేదు. అగో 18 డ్యామేజ్ పడింది. గ్లూవల్ వేసుకున్నాడు. నా కొడుకు గ్లూవల్ వేసుకున్నాడు. అగో కనిపించాడు. ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. నాకు టీం అయిపోయింది. ఇంకా ఎవరు అగో గెలిపిస్తున్నా. అబ్బా వీడికి ప్యూర్ హెడ్ షాట్ పడిపోయింది. నా కొడుకు అయిపోయాడు. సర్లే ఇప్పుడు మనం రివైవ్ చేద్దాం. రివైవ్ ఇద్దామని వెళ్ళే లోపే బా ఫుల్ డ్యామేజ్. లోపలికి వెళ్ళిపోయాడు నా కొడుకు. ఓడి నీ అమ్మ ఈ మూలే ఉన్నాడు. ఓకే గ్లూవల్ వేసుకుని ముందు రివైవ్ చేద్దాం మన టీమ్మేట్స్కి. పక్క ఎవరు లేరు కదా. ఓడి అమ్మ ఈడెవడరా బాబు. ముందు రివైవ్ చేయాలి. రివైవ్ వేయడం ఎందుకులే, పక్కకి వెళ్ళి కొద్దిసేపు వెయిట్ చేద్దాం వాళ్ళు వచ్చేదాకా. వీళ్ళిద్దరం కొట్టాలి, లేకపోతే మనం కొట్టేస్తారు వాళ్ళు. ఓరే వీడు రివైవ్ వచ్చుకున్నాడు. ఇంకోటి వచ్చేసాడు లోపలికి. ఒరే ఆగరా రే. వీడికి ఎంత తగలే. వీడు కంటిన్యూస్ ఫైరింగ్ చేసుకుని ఉన్నాడు. ఓరిని ఇంకొకటి వచ్చేసాడు. ఇగో లోపల నుంచి ఒకటి బయటకు వచ్చాడు. అబ్బా అయిపోయాడు నా కొడుకు. నాకు అయిపోయాడు. పులిగిల్ చేశాడు ముందు జాగ్రత్తగా. పులిగిల్ అయిపోయాడు. ఎవరున్నారు? అబ్బా ఇది ఇంకొకటి వచ్చేసాడు. ఓరిని ఇదేం కానీ రా, అసలు ఆడి పైన పడట్లేదు. ఇంత ఈగోలు అనుకోవట్లేదు గన్ను. ఏడీడు అబ్బా మనోడు వేస్తాడులే వాడిని. వేస్తాడు. ఓరి ఈడు ఎవడు లోపల గ్రానైట్లు వేస్తున్నాడు. ఎవడో కనిపించట్లేదు ఏంటి. వీడు స్మోక్ గ్రానైట్లు ఎక్కడ లేనివన్నీ వేస్తాడు పైన. లోపల ఎవడున్నాడేమో రివైవ్ ఇచ్చేస్తున్నాడు అనుకుంటా. ఎవరు లేడు. ఇక్కడే ఉండాలి. ఇటు సైడ్ ఎస్కేప్ అయిపోయినట్టున్నారు. అయినా వాళ్ళు ఇక్కడే ఉంటారు. వాడు దొరికేంతలోపు మీరు ఈ వీడియో ఇక్కడ దగ్గర చూసారంటే మీకు ఎంతో కొంత ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇగో వాడు దొరికేశాడు. ఫుల్ డ్యామేజ్. గ్లూవల్ వేసుకున్నాడు. మనోడు వెళ్తున్నాడు వాడిని కొట్టడానికి. మనోళ్ళు ఇద్దరు ఇక్కడ దిగేశారు. వాడు ఒక్కరిని ఖతం చేసేసారు మన ముగ్గురు. మీరు వీడియో సింపుల్ గా చూసుండొచ్చు, కానీ ఈ వీడియోకి నేను చేసే కష్టం చాలా ఎక్కువ. చాలా టైం తీసుకున్నాను ఈ వీడియోకి. మీరేం లేదు, ఈ వీడియోకి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ కష్టం మొత్తం తీరిపోతుంది. అవును, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ MMGFF ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గుడిసెలో ఒకడు ఉన్నాడు. ఫుల్ డ్యామేజ్ అడిగి పూర్ణి మనోడు నాక్ అయిపోయాడు. రివైవ్ ఇచ్చేయాలి నేను. అబ్బా రివైవ్ అందుకున్నాము. జస్ట్ మిస్లో అయిపోయాడు. ఒక అమ్మ గ్లూవల్ ఎరగొచ్చాడు. మళ్ళీ నాక్ అయిపోయాడు మన బ్రో. అంటే మళ్ళీ రివైవ్ పట్టేసాము. ఆయన ఎవడో ఉన్నాడు అనిపించింది. చూసినట్టుగా ఉన్నాడు పైన. నా కొడుకు ఫుల్ డ్యామేజ్. గ్లూవల్ వేసుకుంటే గ్లూవల్ పడట్లేదు. ఈ పూర్ణి దోత ఇంకొకటి వచ్చాడు ఈ పక్క నుంచి. పూర్ణి దొంగ నా కొడక ఎనక నుంచి కొడతా అబ్బే నువ్వు. అబ్బా బ్రో రా బ్రో రివైవ్ బ్రో. ఈ బ్రో ఓర్ని బ్రో రివైవ్ బ్రో. ఏదికి వెళ్తున్నావు బ్రో? నువ్వు వాళ్ళు వేయడానికి వెళ్తున్నావు. అర్థం నన్ను ఎవడ వేసేయగలడు బ్రో. త్వరగా వచ్చి రివైవ్ బ్రో. వేస్తాడు మనోడు. ఇద్దరికి వేస్తాడు. సూపర్ బ్రో. నువ్వు రివైవ్ ఇచ్చా నాకు. నువ్వు మంచోడు బ్రో, నాకు తెలుసు. నువ్వు రివైవ్ వేస్తాడు నాకు తెలుసు. సర్లే మనోడు కష్టపడి ఇద్దరు కొట్టి రివైవ్ ఇచ్చాడు మనకి. ఈ రివైవ్ మనం స్పాయిల్ చేసుకోవద్దు. ఓర్ని ఎలివ్ 5 మనం ముగ్గురు ఉన్నాము. వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఒకడినే నెయ్యాలి నేను. అప్పుడే నాకు కిల్ 14 అవుతాయి. వెయిట్ చేద్దాం ఎవడని బయటకు వస్తాడేమో. ఓర్ని మనోడు అప్పుడే ఇంకొకటి నేస్తాడు. ఈ ఒక్కడే ఉన్నాడు. ఈ ఒక్కడిని మనమే కొట్టాలి ఎలాగని. ఎక్కడున్నాడు అసలు బయటే కనిపించట్లేదు, కానీ కొడుతున్నాడు. ఎక్కడ ఉన్నావు? అగో ఆ కార్ వెనకాల ఉన్నాడు. నా కొడక కార్ పైన వెళ్తావా నువ్వు? ఓర్ని వీడు క్యారెక్టర్ పెట్టుకున్నాడేమో. వాడి మీద అసలు బుల్లెట్లే పడట్లేదు. మనోళ్ళు వాడు కార్ని పేలగొట్టి దుబ్బారు. వాడు వస్తాడు బయటికి. వచ్చినలాగా మనం ఎక్కడి దాకా వెయిట్ చేయాలి. వాడు వచ్చిన వెంబట బుర్రకాయ మీద తిప్పాడు నా కొడుకుని. వెళ్ళిపోతున్నారు మనోళ్ళు. సరేలే బోయాని వచ్చింది.
లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మర్చిపోయాను. ఉంటాం మరి.